మహాశివరాత్రి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శివయ్య భక్తులు పాటిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున చేసే ఉపవాసం శివరాత్రి జాగరణకు చాలా విశిష్టత ఉంది. ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు ఉపవాసం జాగరణ చేస్తే కనుక ఆనందం శ్రేయస్సును ఆ శివయ్య మీకు ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఈ మహాశివరాత్రి పర్వదినం కూడా ఒకటి. మహాశివరాత్రి పండుగ రోజున చాలా మంది ఉపవాస దీక్షను ఆచరిస్తూ ఉంటారు. అయితే కొందరు మహిళలు ఈ మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వారు కూడా ఉంటారు. శివాలయానికి మీరు వెళ్ళలేకపోయినా మీరు మనసులో శివయ్యను స్మరించుకోవచ్చు. అంటే ఈ రోజు వృద్ధులు కానీ గర్భవతులు కానీ రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఉపవాస నియమాలను ఖచ్చితంగా పాటించిన అవసరం లేదు. అంటే కొంతమంది నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తుంటారు. మరి కొంతమంది పానీయాలు కానీ పండ్లు కానీ తీసుకుంటూ ఉంటారు. వీరు ఈ సమయంలో వచ్చేటటువంటి ఎటువంటి పండ్లనైనా తినవచ్చు. అలాగే భగవంతుడికి ఏదైతే నైవేద్యంగా పెడతామో దాన్నే ఫలహారంగా కూడా తీసుకోవచ్చు. ఈ శివరాత్రి మహాపర్వదినం రోజున ఏదైనా మందిరం దగ్గరికి వెళ్ళలేకపోయినా కానీ మీరు మీ మనసులో శివయ్యను స్మరించుకోవచ్చు. అంటే ఈ రోజున స్త్రీలు నెలసరిగా ఉన్నట్లయితే లేకపోతే ఇంకా ఏవైనా రుగ్మతల కారణంగా ఉపవాసంలో లేకపోతే మీరు మీ మనసులో శివనామ స్మరణ చేసుకోవచ్చు. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున ఏవైనా ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు మీరు ఉపవాస దీక్ష చేయలేకపోతే కనుక ఒక పేద బ్రాహ్మణుడికి మీ శక్తి అనుసారం ఒక స్ఫటిక లింగాన్ని అలాగే కూరగాయలను ధాన్యాలను దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివరాత్రి యొక్క విశిష్టతను తెలుసుకొని ఉపవాసం చేయలేని వారు కూడా ఈ ఒక్క పని చేస్తే కనుక కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.